నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఈ రోజు రేపు ఈ రోజు రేపు ఈ రోజు రేపు అంటున్నారు కానీ అవినాష్ రెడ్డి గారిది ఒక పట్టాన అదొక క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. అప్పటికే అరెస్ట్ చేయబోతున్నారు అంటున్నారు, మళ్ళీ అప్పటికే తూచి అంటున్నారు. ఎలా చూడాలి? అది చాలా గత ఎవరో కనిపించని చెయ్యి నడుపుతుందని నాటకం. ఆ నాటకాన్ని వీళ్ళందరూ పాత్రధారులుగానే ఉన్నారు కానీ ఇటు రాష్ట్ర బలగాలు అటు కేంద్ర బలగాలు ఇవన్నీ వీళ్ళు చేసింది ఏమి లేదు. హాయిగా వచ్చి ఉదయం టిఫిన్ చేయడం, మధ్యాహ్నం భోజనం చేయడం, రాత్రి భోజనం చేయడం, పడుకోవడం ఎక్కడో క్యాంటీన్లో మన గెస్ట్ హౌస్లో పడుకోవడం తప్ప వీళ్ళు చేస్తుంది ఏమిటయ్యా అంటే ఏమిటి లేదు. అలాగే ఆయన ఎంపీ అట మన అవినాష్ రెడ్డి. మరి ఎంపీ అన్నప్పుడు ఆయనకి ప్రజలతో సంబంధం ఉండాలి కదా. ప్రజలు ఇంతకాలం అంటే అయోమయంగా ఉండి ఒక విచిత్రమైన అవస్థలో ఉండడం, ఆయన అలా చేయడం మంచిది కాదు కదమ్మా. ప్రజలను అలాగే ఇబ్బంది పెట్టడం మంచిది కాదు కదా. ఇకపోతే విశ్వశాంతి హాస్పిటల్లో 4th ఫ్లోర్ అంతా ఆయన తీసుకున్నాడు అంటే పేషెంట్స్ ఎంతమంది ఇబ్బంది పడతారు. వాళ్ళ మూలంగా ఆ కార్యకర్తలు, ఆ వైసీపీ కార్యకర్తలు ఎండాకాలం 2,000 మంది కార్యకర్తలు హాస్పిటల్ చుట్టూ ఉన్నారంటే వాళ్ళంత ఇబ్బంది పడతారు. అలాగే రాష్ట్ర పోలీసు ఇంచుమించు 1,000 మంది పోలీసు అక్కడ ఉన్నారంటే వాళ్ళంత ఇబ్బంది పడతారు. అలా కాకుండా కేంద్ర బలగాలు 200 300 కేంద్ర బలగాలు వచ్చే నీడపట్టును కూర్చున్నారంటే వాళ్ళంత ఇబ్బంది పడతారు. మరి ఇవన్నీ చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వినోదం చూస్తున్నాడు, నవ్వుతూ ఉన్నాడు. రేపు 27 మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీ నువ్వు ఎందుకు వెళ్తున్నావు అందరికీ తెలుసు. ఢిల్లీ వెళ్ళావంటే వాళ్ళతో మహాప్రభు మా తమ్ముడిని విడిపించేసేయండి, లేకపోతే వాడు బతకడు నేను బతకను, ఏదో ఇట్లాంటి కబుర్లు చెప్పాలి కదా. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు, వాడిని అరెస్ట్ చేయమని చెప్తున్నాం కదా అంటారన్నమాట. ఇవన్నీ కొన్ని పల్లెటూరులో పంచాయతీలు ఇలాగే ఉంటాయన్నమాట. నువ్వు వెళ్ళి మీ అన్నయ్య తనే అంటాడన్నమాట. కొట్టమని చెప్పినోడు ఇడే అన్నింటి దొంగ పెట్టి అంతైనా పెద్దోడు కదా నీకంత అని చెప్పేవాడు వాడేమాట. పల్లెటూరు పంచాయతీలాగా అయిపోయింది కేంద్ర ప్రభుత్వం తాలూకు ధోరణి. ఎలాగుందంటే పల్లెటూరు పంచాయతీ అలాగే ఉంటుంది. అరెస్ట్ చేసేమని చెప్పాం కదా, వెంటనే అరెస్ట్ చేసేయండి అంటాడనమాట. లోపాయకారంగా ఏంటంటే ఆయన కొంచెం ఆర్డినెన్స్ పాస్ అయినంత వరకు వైసీపీ వాళ్ళ ఎంపీలతో మన పనుంది. 25 మంది ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళతో పనుంది. నువ్వు ఇది కానీ ఇక్కడి కానీ నువ్వేమైనా ఆలస్యం చేసి ఏదైనా కొంచెం తొందరపడి యాక్షన్ తీసుకున్నట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏమైనా అడ్డు పొళ్ళు వేసినట్టయితే మళ్ళీ మనం ఇబ్బందులు పడతాం అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ ప్రధానమంత్రి వర్యులు, అమిత్ షా మంత్రివర్యులు వాళ్ళు అభయహస్తం సిబిఐకి ఇచ్చినట్టుగా ఉంది. అభయహస్తం సిపిఆర్ఎఫ్ అంటే ఆ ఫోర్స్కి ఇచ్చినట్టుంది. లేకపోతే ఇదేంటండి, అది గడియో క్షణం అనుకున్నటువంటి అరెస్ట్ ఇలాగ ఉండడమా? ఇప్పుడు 27ని జగన్మోహన్ రెడ్డి వెళ్తాడంటే మనం ఏమనుకోవాలి అంటే 27 వరకు ఏమి జరగదు కదా. 27 వరకు ఏమి జరగదు. 27 వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత ఇంకేదో మాట ఉంటుంది. మాట ఉన్నట్టు ఏదో అడ్డుపోలు వేస్తారు. ఏం చేస్తారు, ఏది సరిగ్గా దీనికి అతికినట్టు సరిపోతుందో కారణం, ఆ కారణాన్ని వ్యక్తపరుస్తారన్నమాట. ముందు అనుకున్నారు సునీతారెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి చంపేశారంటే అదేదైనా అతుకుతుందేమనుకుంటారు కానీ అనుకున్నారు. కానీ అందరూ చిచ్చి అవతల అన్నారు. కనుక సునీతారెడ్డిని అనుమానిస్తే ఎవడు క్షమించడు. వాడికి ఆ పెద్ద లీగల్గా తెలియవలసిన అవసరం లేదు. ఆ మోరల్గా తెలిసినప్పుడు కూడా క్షమించడమాట. ఎవరన్నా చిచి అవతల పొండి అంటాడనమాట. అందువల్ల 27 వరకు ఏమి జరగదమ్మా. 27 తర్వాత కూడా ఈ మేధావి వర్గం అందరూ కూర్చొని ఈ ఎంపీ గారికి ఏ తాలూకు ఇబ్బంది లేకుండా చేస్తారు. మనం ఏదో లా ప్రకారం మన లా ప్రకారం ఎలా జరుగుతుంది, సిపిఆర్ఎఫ్ ఇలా కరెక్ట్ చేస్తుంది అని ఏదో మనం పూర్తి వెర్రిరంగలప్పుడులాగా మనం అనుకుంటున్నాం కానీ ఏమీ జరగదు. ఆయన అవినాష్ రెడ్డి ఖచ్చితంగా అభయహస్తం ఇచ్చాడు. ఎందుకంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే భారతమ్మని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి.
ఈలోగా వాళ్ళకి బీజేపీ పార్టీ వాళ్ళకి కొన్ని ఆర్డినెన్స్ బిల్స్ పాస్ అయ్యవలసిన అవసరం ఉంది కనుక ఆ బిల్స్ పాస్ అయినప్పుడు ఈయనేమైనా అడ్డుపడలేస్తారేమో ఉద్దేశం ఉంది కనుక ఇది ఎలా కొనసాగుతుంది. అరెస్ట్ మాత్రం జరగదని మనం మొట్టమొదటిసారిగా చెప్పుకుంటున్నాం. నాకు తెలిసినంత వరకు జనం తాలూకు అంటే ఆ అభిప్రాయాన్ని జన వాక్యాన్ని అనుసరించి ఈ మాట చెప్పవలసిన అవసరం అవుతుంది. ఇంకా అరెస్టులు జరగవు అనుకోవడమే. ముఖ్యంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ని బట్టి అవినాష్ రెడ్డికి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పెద్దలు ఉన్నారో వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. అవును, ఇండైరెక్ట్ గా సంఘీభావం తెలుపుతున్నారని అనుకోవచ్చు. ఇండైరెక్ట్ అండి అమ్మా. అక్కడ 2000 మంది వైసీపీ కార్యకర్తలు 2000 మంది కూర్చున్నట్టు ఇండైరెక్ట్ అంటే ఏంటి? అలా రాష్ట్ర పోలీసు బలగం మనకి రాష్ట్రంలో ఎక్కడ లా అండ్ ఆర్డర్స్ లేవా? ఇక్కడే కూర్చోవాలా? కర్నూలులో కూర్చోలేటమ్మా. ఆ పోలీసు బలం అంతా 2000 మంది పోలీసులు కూర్చున్నారంటే ఏమిటి? ఇంత ప్రజలందరూ ఇంత అష్టకష్టాలు పడుతున్నారు. హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు అందరూ పడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయవలసిన అవసరం లేదా? ఎంత అన్యాయం! జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎలా ఇబ్బంది పెట్టొచ్చా? హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా బయటికి వెళ్ళాలంటే అవకాశం లేదు. బయటికి వెళ్ళకంటే ఉండాలంటే వాళ్ళ బిల్లులు పెరిగిపోవడం లేదా? డాక్టర్స్ వైద్యం చేయటం లేదు. ఇదే పెద్ద తలకాయలు అయిపోయింది అన్నమాట. 4th ఫ్లోర్కి ఎవరు వెళ్ళకూడదు, 5th ఫ్లోర్కి ఎవరు వెళ్ళకూడదు. విజయమ్మ లాంటి ముఖ్యమంత్రి గారు తల్లి వెళ్తేనే విజయమ్మకి వాళ్ళ అమ్మను చూపించలేదు. అది తెలుసా నీకు? విజయమ్మ వెళ్ళింది, వెళ్తే 5వ ఫ్లోర్లో ఉంది కదా, మనము అక్కచెరువులు వరుస వస్తుంది కదా అని వెళ్ళింది. వెళ్తే ఆవిడ చూపించలేదు, ఎలా చేయలేదు అంటే ఇంత దొంగాటం ఆడుతున్నటువంటి వ్యవహారం ఏంటమ్మా ఇది? దీన్ని ఏమనుకోమంటావమ్మా? దీన్ని గవర్నమెంట్ అనుకోమంటావా? ఓ పక్క షర్మిల గారు జగన్ గారికి నెగిటివ్గా మాట్లాడారనే చెప్పచ్చు. ఎవరు? షర్మిల గారు మాట్లాడేవారు ఎవరు పట్టించుకోవట్లేదు కదా. షర్మిల గారిని ఎవరు లెక్క చేయరండి. ఎందుకంటే నువ్వు ఇక్కడ కేసీఆర్ తెలంగాణకి ఎంతో అంతో కొంత చేశాడు. కేసీఆర్ తాలూకు తాట తీసేసి చర్మం ఒలిచేస్తున్నప్పుడు నీకు న్యాయం అంటూ తెలిసినట్టయితే అదే న్యాయాన్ని నీ అన్నయ్యని ఎందుకు అడగవమ్మా? నీ అన్నయ్య మీద ఎందుకు దండయాత్ర చేయవు? నీకు మంచి మైలేజ్ వచ్చేది కదా. నీ అన్నయ్య హ్యాపీగా ఉండాలా, మీ అమ్మ హ్యాపీగా ఉండాలా. తెలంగాణ వచ్చి నాది మెట్టినీళ్ళు అని చెప్పేసి వీళ్ళ మీదేమో నోరేసుకొని పడిపోతావా? ఇప్పుడు కొత్తగా సోనియా గాంధీ నాకు ఫోన్ చేసింది, చాలా పెద్ద ఆఫర్ ఇచ్చింది అంటావా? నీకు ఏ ఆఫర్ ఇస్తే మాకేం కావాలి? నువ్వు మాట్లాడే మాటల్లో న్యాయం ఉంటే జోహార్ అంటాం. ఇలాగ అన్యాయంగా ఇక్కడ కేసీఆర్ని తిట్టిస్తాను, అక్కడ ఏ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఏం అన్యాయం జరుగుతుందో అక్కడ అదే అన్యాయం జరుగుతుంది. నువ్వు మీ అన్నయ్యని కూడా తాట ఒలిచేసేయి, అప్పుడు జోహార్ అంటాం. షర్మిల మాటలు ఎవడు ఖాతరు చేస్తాడు? ఎవడు ఖాతరు చేయడు. ఏదో రాజకీయ లబ్ధి కోసం, నువ్వు రాజకీయ భిక్ష కోసం నీ ప్రయత్నాలు చేస్తున్నావు అంతే, అంతకంటే ఏముంది? చూడాలండి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ట్విస్ట్లు టర్న్స్ బయటపడతాయో. రైట్? లేదమ్మా, చాలా దారుణమైన మజిలీలు అన్నమాట. గవర్నమెంట్ అంటే రోత పుట్టేటువంటి మజిలీలు. ఇట్లాంటి మజిలీలు మనం ఎక్కడా చూడలేదు. అవినాష్ రెడ్డి అరెస్ట్ మాత్రం ఎంత తేలిగ్గా జరగదు. 33 చెరువులు నీళ్ళు తాగిస్తాడు జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్.